శబరిమల ఆలయ సాంప్రదాయాల పరిరక్షణ విషయంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తన పాత స్టాండ్ మరోసారి స్పష్టం చేసింది. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను కొనసాగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నట్టు బోర్డు అధ్యక్షుడు కె జయకుమార్ ప్రకటించారు. 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బోర్డు సమర్థించటం లేదని, ఆలయ ఆచారాలను రక్షించటమే తమ రాజ్యాంగబద్ధమైన విధి అని ఆయన తేల్చి చెప్పారు. మార్చి 14లోగా తమ అభిప్రాయాన్ని తెలియచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో బోర్డు సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. వాస్తవానికి 2018లో సుప్రీంకోర్టు అన్ని వయసుల మహిళలకు శబరిమల ప్రవేశం కల్పిస్తూ చారిత్రక తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పు అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసిందంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. తీర్పును సమీక్షించాలని కోరుతూ అనేక రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో ఆలయ సంరక్షకులుగా ఉన్న దేవస్వం బోర్డు సంప్రదాయాల వైపే మొగ్గు చూపడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. శబరిమల రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు అన్ని పక్షాల అభిప్రాయాలను కోరింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇతర వ్యాజ్యదారులు మార్చి 14వ తేదీలోగా తమ అఫిడవిట్లను సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ గడువులోగానే ట్రావెన్కోర్ బోర్డు తన వాదనను గట్టిగా వినిపించేందుకు సిద్ధమవుతోంది. ఆలయ పవిత్రతను, శతాబ్దాల నాటి ఆచారాలను గౌరవించాల్సిన బాధ్యత తమపై ఉందని బోర్డు ప్రతినిధులు చెబుతున్నారు. సంప్రదాయాలతో పాటు ఆలయ పాలనలో కూడా టీడీపీ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు శబరిమల కోసం ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఆదాయ లీకేజీలను అరికట్టడం, ఖర్చులపై ఆడిటింగ్ నిర్వహించడం ద్వారా పారదర్శకత పెంచాలని చూస్తోంది. శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాల నిర్వహణ కోసం నిపుణుల సలహాతో సరికొత్త ప్రోటోకాల్ను సిద్ధం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక భక్తులు శబరిమలకు భారీగా తరలివస్తుంటారు. కాగా మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తన తుది నిర్ణయాన్ని ఎప్పుడు వెలువరిస్తుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రాజకీయంగా కూడా ఈ అంశం కేరళలో ఎప్పుడూ వేడి పుట్టిస్తూనే ఉంటుంది. అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును ఎలా విచారిస్తుంది, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తుందా లేక సమానత్వానికా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది.